సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వారిని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. చాలు, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనకు కావాల్సినటువంటి మాట ఏంటంటే, నేను కోరుకున్నవాడు ఇతడే. స్తోత్రం. వాక్యాంశం చెప్పండి, నోటితో పలకండి. నేను కోరుకున్నవాడు ఇతడే. ఎవరి గురించి చెబుతున్నాడు ఈ మాట? దావీదు గురించి. మనందరికి తెలిసిన సందర్భమే. ప్రభు ఒక కొత్త రీతిగా మనతో మాట్లాడును గాక. ఆమేన్. చూడండి, దేవాది దేవుడు మరి సమూయేలును దర్శించి యెషయా ఇంటికి వెళ్ళయ్యా, అక్కడ నువ్వు ఒక వ్యక్తిని అభిషేకించాలి. పేరు మాత్రం చెప్పలేదు, అతని రూపం మాత్రం ఏమి తెలియజేయలేదు, కానీ నువ్వు యెషయా ఇంటికి వెళ్ళమని మాత్రం చెప్పాడు. వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, వరుసగా తన యొక్క కుమారులను యెషయా ఏం చేస్తున్నాడంటే చూపిస్తా ఉన్నాడు. మరి యెషయా ఈ యొక్క సమూయేలు ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి సమూయేలు గారు ఏమనుకున్నాడంటే, నిజంగానే దేవుడు ఒక బలిష్టమైన వ్యక్తిని ఎన్నుకున్నాడేమో, దేవుడు ఒక బలమైనటువంటి వ్యక్తిని కోరుకుంటున్నాడేమో, ఈ కుటుంబంలో నుంచి తన రాజ్యాన్ని పరిపాలన చేయడానికి దేవుడి కుటుంబంలో ఒక వ్యక్తిని కోరుకున్నాడేమో అని నిజమే ఆశతో నేను ఎవరిని అభిషేకించాలి, ప్రభువు నాతో మాట్లాడతాడు కదా, వాడిని నేను అభిషేకిస్తానే, నేను వాడిని మరి తైలపు అభిషేకమును అతని మీద నేను పోయాలని ఎదురు చూస్తూ తన కుమారుని పెద్దవాడిని పంపి, మరి దేవుడి బిడ్డలారా, పంపగానే ఆతృతతో ఇతడే, ఎందుకంటే చాలా హైట్ గా ఉన్నాడు, మంచి స్వరూపం కలిగిన వాడు, ఇతడే ఇక రాజుగా దేవుడు కోరుకున్నవాడు ఇతడే అనుకున్నట్లుగా సమూయేలు కూడా అతనితో చూస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యంగా ఏమంటాడో తెలుసా? 7వ వచనం మనం చూస్తే, 7వ వచనాన్ని మనం చదివితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనసును లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. త్రోసివేసి ఉన్నాను, మనసులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం. చూసారా దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనసులు మాత్రం పై రూపాన్ని మాత్రం చూస్తారు. ఒకవేళ దైవజనుడు కూడా అనుకోవచ్చు, ఇతనే సరిపోతాడు ఒక రాజుగా, ఇతనే ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి రాజుగా సరిపోతాడని ఒకవేళ మనుషుని స్వభావంతో ఒక దైవజనుడు అంటే, అందుకనే దైవజనుడితో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడుగా, యెహోవా మరి సమూయేలుతో ఇలాగు సెలవిచ్చి, నువ్వు మాత్రం పై రూపం చూడొద్దు. ఈరోజు చాలా మంది ఇది ఎక్కువైపోయింది సంఘాలలో. ఆత్మ సంబంధమైనటువంటి బోధలు సంఘాలు వినపడట్లేదండి. ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య సంఘాల్లో జరగట్లేదు. ఆత్మ సంబంధమైనటువంటి బోధలు సంఘములో వినబడట్లేదు. ఎలాంటి బోధలు వినబడుతున్నాయంటే, సత్సు బోధలు, మరణపు వాసన కలిగినటువంటి బోధలు, జీవింపలేనటువంటి బోధలు, మరి కల్పనతో కూడినటువంటి బోధలు వినపడతా ప్రజలను నవ్విస్తూ కవ్విస్తూ ప్రజలను బుద్ధగిస్తూ దేవుడు బిడ్డలారా ఏదో 4 మాటలు చెబుతున్నారు, కానుక తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. ప్రజలు కూడా ఎలాంటి వారిని పిలుస్తున్నారంటే, సంఘాలకి గొప్ప గొప్ప సభలు పెడుతున్నారు, కూడికలు పెడుతున్నారు, పాంప్లెట్లు వేస్తున్నారు, ఫ్లెక్సీలు కడుతున్నారు, బ్యానర్లు వేస్తున్నారు. వారిలో జీవం లేనటువంటి బోధను ప్రజలకు వినిపింపజేస్తున్నారు. తలలో నుంచి వచ్చిన ప్రసంగం అంట తలను తాగుతుందంట, హృదయముల నుంచి వచ్చిన ప్రసంగం హృదయాన్ని తాగుతుంది. హల్లెలూయా. ఏం చెప్పండి అమ్మా? తల నుంచి వచ్చే ప్రసంగం తలను తాగుతుంది, హృదయముల నుంచి వచ్చే ప్రసంగం ప్రతి హృదయాన్ని కదిలిస్తుందండి. ఈ రోజుల్లో ఎలాంటి వాక్యం రావాలంటే, అక్షరానుసారమైనటువంటి బోధ కాదు మనకు కావాల్సింది, అక్షరానుసారమైనటువంటి మనుషులు కాదండి. పై రూపం కలిగినటువంటి, అందము కలిగినటువంటి వారు, సూట్లు వేసుకుంటున్న వారు, గొప్ప గొప్పగా పిలువబడుతున్న వారు పై రూపం కలిగినటువంటి వారు కాదు. వారి బోధల వింటే మీరు జీవించలేరండి, వారి బోధల ద్వారా మీరు బ్రతకలేరు. అక్షరం మనసుని చంపివేస్తుంది, ఆత్మ మాత్రమే మనసుని జీవింపజేస్తుంది. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఒకవేళ మనసును కోరుకున్నట్లుగా దేవుడు ఎవరిని కోరుకోడండి.
దేవుని కోరిక, దేవుని ఎన్నిక ఒక ప్రత్యేకంగా ఉంటుంది. మనుషులమైతే పైరూపం చూస్తాం, మనుషులమైతే ఎత్తు చూస్తాం, మనుషులమైతే జ్ఞానాన్ని చూస్తాం, మనుషులమైతే మాట వారి యొక్క చాతుర్యాన్ని చూస్తాం. కానీ దేవుడు ఆ వ్యక్తి నిలబడితే చాలు. ఆ వ్యక్తి నా హృదయానుసారుడు, అతడు నాతో సమయాన్ని గడుపుతున్నాడు, అతడు ప్రార్థనలో ఉన్నాడు, అతడు ప్రార్థిస్తున్నాడు, అతడు పరిశుద్ధంగా ఉన్నాడు, ఈ వ్యక్తి నిలబడితే నేను మాట్లాడతానని దేవుడే మాట్లాడతాడు. ఈరోజు అనుకుంటాం కదా, గొప్పగా సిద్ధపడి నేనేదో చెప్పాలి, నేనేదో చేయాలి. చాలా సార్లు ప్రసంగ వేదిక ఏమైపోతుందంటే మనుషుని యొక్క తలాంతులను ప్రదర్శించుకునేదిగా అయిపోతుంది. ఏమైపోతుందమ్మా? మనుషుని యొక్క తలాంతులను ప్రదర్శించుకోవాలి, నేనే ప్రదర్శించబడాలి. దేవుడు ఆ వ్యక్తిని ఎప్పుడు కోరుకోడు, వాడుకోడు. ఆ వ్యక్తి వాడబడ్డా కానీ ఏ వ్యక్తి కూడా కదిలించబడ్డండి. ఆ వ్యక్తి నిలవబడ్డా కానీ ఏ వ్యక్తిలో కూడా చలనం కూడా రాదు. కాబట్టి మనం ఎలా చూడాలంటే పైరూపం కాదు, పైరూపం చూచి కోరుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. ఇదే ఇశ్రాయేలు ప్రజలు దావీదు కంటే ముందు మాకు రాజు కావాలని కోరుకున్నారు. దావీదు కంటే ముందు రాజు కావాలి. సమూయేలు అప్పుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు 3 పాత్రలు చేశాడు. 1 దైవజనుడు, 2 ప్రవక్త, 3 న్యాయాధిపతి. ఈ సమూయేలు తర్వాత వారి పిల్లలు ఇద్దరు కూడా న్యాయాధిపతులుగా, న్యాయము వారు లంచాన్ని పుచ్చుకొని అన్యాయంగా చేస్తుంటే, అయితే ఈ యొక్క ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, అయ్యా మాకు ఒక రాజు కావాల్సిందే. ఏమని కోరుకున్నారు చెప్పండి? మాకు రాజు కావాలి. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఏమని కోరుకున్నారంటే, దేవుని బిడ్డలను చూస్తే దేవుని వాక్యంలో నుండి సమూయేలు ఇదే మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తే, 8వ అధ్యాయంలోకి వచ్చేస్తే వారు ఏం చేస్తున్నారంటే, 8వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 5వ వచనం, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపుము. ఎవరి దగ్గరకు వచ్చి కోరుకున్నారు? దైవజనుడైనటువంటి, ప్రవక్త అయినటువంటి ఒక సమూయేలు వృద్ధాప్యములకు వస్తే కోరుకోవటం తప్పు కాదు. ఏమని అడగాలంటే, అప్పుడు న్యాయాధిపతుల కాలంలో ఉంది, అప్పుడు రాజుల కాలం ఇంకా రాలేదు, రాజు అనే మాట కూడా రాలేదు. ప్రజలే, ఇశ్రాయేలు ప్రజలే మాకు రాజు కావాలని కోరుకున్నారండి. అప్పుడు న్యాయాధిపతులే న్యాయం చేస్తున్నారు అంతే. వారి దగ్గరికి రావటం, ఇది సత్యమా ఇది అసత్యమా, దైవజనులు కనుక్కోవటం, ఇది సత్యమైతే సత్యం చెప్పటం, అబద్ధమైతే అబద్ధం చెప్పటం. అప్పుడు న్యాయం తీర్చి పంపించేవాళ్ళు. వారి మీద పెత్తనదారులు ఎవరూ లేరు. వారి మీద మరి పెత్తనం చేసి వారి బానిసలుగా నడిపించడానికి ఎవరూ లేరు. దేవుడు అట్టి పరిస్థితికి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించలేదు. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు దేవుడు. అంత ముందు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి? బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల చేతిలో మగ్గిపోతూ ఒక బానిసత్వంలో ఊడిగం చేస్తూ వారు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం లేక అక్కడ బానిసలుగా ఉంటే దేవుడు ఆ స్థితిని మార్చి దేవుని ప్రజలు కనుక దేవుడు వారిని విడిపించి గొప్ప చేస్తా ఉంటే మరలా వారు ఎలా కోరుకుంటున్నారంటే ఒక రాజు, ఒక రాజ్యంలోకి ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. అప్పుడు దైవజనుడు నేనేం చేస్తానంటే ప్రార్థన చేస్తానని దైవజనుడు అప్పుడు ప్రార్థన చేసి, చూడండి 6వ వచనం చూస్తే, 6వ వచనం చదివితే, మాకు న్యాయం తీర్చుటకై, చూడండి అనుకూలంగా లేదు, అది ప్రతికూలంగా ఉందంట, కష్టంగా ఉంది. ఇది ఎందుకు ఇలాగా కోరుకుంటున్నారు? ముందుకు చదువుదాం. కనుక చాలండి, ఇంకా చదువుతా పోతే అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సరే సమూయేలు, నువ్వు వారు చెప్పినట్లుగా చేయి, వారు నిన్ను కాదు విసర్జించింది, నన్నే వారు విసర్జించారు. వారికి ఒక సందర్భం తెలియజేయి. సరే వారికి రాజు కావాలి కదా, వారు నీ దగ్గరికి రాకుండా, నీ సలహా తీసుకోకుండా వారు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి, వారికి రాజు కావాలి కాబట్టి వారికి ఒక విషయం తెలియజేయి. ఒకవేళ రాజు వస్తే మీ పిల్లలే అతనికి పని చేసి పెట్టాలి, మీ కుమార్తెలే అతని చేతి కింద ఉండాలి. మీరు ఇంకా పనివారు అయిపోతారు, మీరు యజమానులు కాదు, మీరు పనివారు అయిపోతారు. అతని కింద మీరు పని చేయాలి. ఆ రాజు ఏది చెప్తే అది మీరు చేసేటట్లుగా ఉండాలని సిద్ధపడమని దైవజనుడి ద్వారా చెప్పించాడు. అయినా కూడా వారికి ఏం కావాలంట? మాకు ఒక రాజు కాదు. 20 వచ్చింది చదవండి. అయినా కూడా వారు ఏం చేస్తున్నారంటే, జనములు
చేయు రీతిని మేము చేయనట్లు మాకు రాజు కావాలను, మా రాజు మాకు న్యాయము తీర్చును. దేవుని స్తోత్రం. చాలండి, మాకు రాజు కావాల్సిందే. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. మొదటి స్టోరీ ఎవరు చదువుకున్నాం? దావీదు గారు. దావీదు కనపడతా ఉన్నాడు. రెండో వ్యక్తి ఇక్కడ సౌలు, ఇజ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు అయినటువంటి, చాలా ఎత్తుగలిగినటువంటి, ఇజ్రాయేలులోనే అంతటి ఎత్తుగలవాడు లేడంట, అంత ఎత్తుగలవాడినటువంటి సౌలు రాజు కనపడుతున్నాడు. సౌలునేమో మనుషులు కోరుకొని మనుషులు ఎన్నుకున్నారు, దావీదు మాత్రము దేవుడు కోరుకొని దేవుడు ఎన్నుకున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చూసారు, రెండు సందర్భాలు కనపడతా ఉన్నాయి. ఇక్కడ సౌలు మాత్రం మనుషులు కోరుకున్నారు, మనుషులు కోరుకొని మనుషులను రాజుగా చేశారు. మాత్రం దేవుడు బిడ్డలారా, దావీదును మాత్రం ఎవరు కోరుకున్నారు? దేవుడే. దావీదును ఒక రూపవంతుడుగా, మంచి నేత్రములు కలిగినటువంటి వ్యక్తిగా దేవుడే ఆ స్వరూపాన్ని చూస్తున్నాడు, మనుషులు కాదు. ఎందుకంటే మనుషులు చూసేటట్లయితే అందరిలో తండ్రే నిలవబెట్టేవాడుగా వరుసగా 8 మంది పిల్లలైతే 7గురు చూపించి ఇంకో వాళ్ళు లేడయ్యా అన్నట్లుగా యాక్షన్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఇంకెవరైనా ఉన్నారా అంటే కరసాడి వాడు ఉన్నాడు, అంటే చిన్నవాడు, గొర్రెల మేపుతూ చిన్నవాడు ఉన్నాడు. ఆ చిన్నవాడు ఉన్నాడు, అయితే అతన్ని పిలిపించు అన్నప్పుడే దేవాది దేవుడు సమూయేలుతో దూరంగా ఉండగానే నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. నేను కోరుకున్నవాడు 78వ కీర్తన 70వ వచనంలో తెలియజేస్తుంది కదా. 78వ కీర్తన 70వ వచనంలో దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించును. స్తోత్ర. హల్లెలూయా. దేవుడు చూశారు ఎంత మంచి పిలిపిస్తున్నాడండి. గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడే కోరుకొని, దేవుడే ఎన్నుకొని, దేవుడే ఏర్పాటు చేసుకొని గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు తీసుకొచ్చాడంట. ఈ రోజున మనం అందరం కూడా ఒకనాటి పాపములో, శాపములో, లోకములో బ్రతుకుతూ కూరుకుపోతున్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడంటే ఆ పాపపు ఊబిలో నుంచి కోరుకొని ఏర్పాటు చేసుకొని తీసుకొని వచ్చాడు. పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొద్దిమంది. వారిలో మనం ఉన్నామండి. దేవుని చేత కోరికించబడినటువంటి వారం మనం, దేవుని చేత ఎన్నికించబడ్డ వారు మనం. అందుకనే దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఎంపిక, దేవుని కోరిక ఎప్పుడైనా ఒక ప్రత్యేకంగా ఉంటుంది. మనుషులు చేసినట్లుగా దేవుడు చేయడు. మనుషులకైతే హైట్ కావాలి, మనుషులకైతే బలం కావాలి, మనుషులకైతే పైరూపం కావాలి. దేవునికి అది ఎక్కర్లేదు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అని 26వ వచనం 1వ కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుని వాక్యం ఎలాగ సెలవిస్తా ఉంది? సహోదరులారా అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడుతున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని యుద్ధం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూసారా దేవుని ఎంపిక ఎలా ఉంది చెప్పండి? మన ఎంపిక ఎలా ఉంటుంది? దేవుని ఎంపిక ఎలా ఉంది చెప్పండి? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో జ్ఞానహీనులను దేవుడు ఎన్నుకున్నాడంట. బలవంతులను సిగ్గుపరచడానికి లోకములో బలహీనులను ఎన్నుకున్నాడంట. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నికలైన వారిని, తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక సందర్భంలో ఒక మందిరాన్ని నడిపించాలి. నేను ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నానంటే, ఒక మందిరం నాకు చిలకలూరుపేటలో ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. అయ్యా ఒక రోజు వాకింగ్ చెప్పాలి పలానా మందిరంలో అన్నాడు. అయ్యా మరి ఇప్పుడు ఎందుకంటే నేను అప్పుడు పని చేస్తున్నాను కదా, నేను సరిగ్గా సిద్ధపాటు లేకపోతే వెళ్ళను. నేను ఎట్లా పెడతా నిలబడి చెప్పకూడదు. మన వాకింగ్ కానీ పాటలు కానీ ఏదైనా సిద్ధపాటు, ప్రార్థన, దేవునితో సహవాసం ఉండాలి. మరి నేనేమో అప్పుడు పని చేసుకుంటా ఉన్నా, సహవాసం లేదు దేవునితో, ఎక్కువగా పని ఒక ఒత్తిడిలో పడిపోయా. అప్పుడు సరేలే ఆయన వాక్యం అన్నాడు కదా, నేను పోగొట్టుకోకూడదు అవకాశాన్ని.
నేను పోగొట్టుకోకుండా ఒక రోజు ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేసుకొని సిద్ధపడి అప్పుడు వాక్యం చెప్పడానికి వెళ్దాంలేని నేను సరేనయ్యా వస్తానయ్యా అని అవకాశాన్ని పోనివ్వకుండా వస్తానయ్యా అని చెప్పాను. ఆయన ఏమన్నాడు, నిన్ను పంపించే సంఘం ఏందనుకుంటున్నావు, సంఘం అని పేరు చెప్పి నిన్ను అక్కడ పాస్టర్గా ఒకవేళ నీ వాక్యం నచ్చితే నేను పెట్టుకుంటారు, అక్కడ వాక్యం చెప్పాలన్నాడు. నన్ను పాస్టర్గా పెట్టుకునేది ఏంది, నేను అక్కడ వాక్యం చెప్పేది ఏందయ్యా, ఒక రోజు వెళ్ళి వాక్యం చెప్పమంటే వెళ్ళి వస్తా కానీ నేను అక్కడ పాస్టర్గా చేయలేదు. ఎందుకంటే వారి విధానాలు వేరే అర్థం కదా, మా నడిపించే క్రమం కొంచెం వేరుగా ఉంటుంది, వాళ్ళ క్రమం వేరుగా ఉంటుంది. కాబట్టి నేను కాస్త నా విధానం వేరుగా ఉంటుందయ్యా, నేను కాస్త ఉజ్జీవంగా పాటలు ప్రార్థన బలంగా చేస్తూ ఉంటాం, మరి వారు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కాబట్టి నేను వెళ్ళనులయ్యా అని పదే పదే చెప్పాను. సరే ఒకసారి వాక్యం అందించరా అని చెప్తే నేను ఆ వారంలో వాక్యం అందిస్తే వాళ్ళందరూ మాట్లాడుకొని ఆ నరసరాపేట పాస్టర్ గారిని పెట్టుకుందామని వారే ముందుకు వచ్చారంట. ముందుకు వస్తే నేను అనుకున్న పోనీలే ప్రభు నా కష్టాలు కొంత తీసేసాడు. ఇప్పుడు 4 రోజులు 5 రోజుల లోకంలో పని చేస్తున్నాను, దేవుడు ఒక సంఘం ఇచ్చాడేమో, అక్కడ కొంతకాలం చేస్తా ఉంటే దేవుడు ఇంకేదన్నా మార్గం తెరుస్తాడేమో, ఇంకెక్కడైనా దేవుడి సేవ నేను చేసుకోవచ్చు, కాస్త నాకు ఆధారంగా ఉంటుందిలే పరిచర్య, నేను లోకంలో పనిచేసే బదులు సంఘం దేవుడు ఒక అందరిని ఇచ్చాడని చెల్లూరుపేట ఇంక వారిని పిలిస్తే వారు నేనేం అడగలే, నీకు ఎంత ఇవ్వాలి జీతం అన్నారు. నాకు జీతం ఏమవుతాయా, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటా దేవుని పని చేస్తా అని చెప్పి అట్లా వారం వెళ్తా ఉంటే వాళ్ళల్లో ఒక అతను అంట నాకంటే ముందు ఇంకొక అతన్ని పెట్టుకోవాలనుకున్నాడు. నాకంటే ముందు ఇంకొక అతను, ఒక సంఘ పెద్ద ఇంకొక అతన్ని పెట్టుకోవాలనుకున్నాడు. నన్నేమో సంఘం అంతా సరే పాస్టర్ గారు చక్కగా నడిపిస్తుండే వాక్యం బాగానే ఉంది పెట్టుకున్నావు అనుకున్నట్లు అనుకున్నారు. దేవుడు బిడ్డలు ఏమైందంటే ఒక నెల 2 నెలలు అయిపోయింది. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే సర్టిఫికెట్ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు, అయ్యా నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తే నా విజయవాడ నా బైబిల్ ట్రైనింగ్, వాళ్ళు ఏమంటున్నారంటే మా సంఘంలో మా చర్చిలోనే రెవరెంట్ కావాలంటారు. ఏమి కావాలమ్మా, రెవరెంట్ కావాలంట. అయ్యా మరి నేనైతే మీకు కాపర్లేనని చెప్పావు, నేను మీ సంఘం ఏంది, మీ పరిస్థితులు ఏంది, నేనేం చూడలేదు కదా, మిమ్మల్ని బలపరచాలి, మిమ్మల్ని కొంతకాలం నడిపించాలి అని వచ్చా, మరి నేను కూడా వీళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కాదే, నేను రాకూడదని నేను అనుకోలేదు కదయ్యా, మరి మీకెందుకు ఇట్లాగా ఆలోచన వస్తుంది మీకు, వాళ్ళ ముందు నేను నిలబడి మాట్లాడిన సందర్భం అది. ఇప్పుడు సర్టిఫికెట్ కాదుగా సేవ చేసేది, స్తోత్రం చేయదమ్మా, మనిషి సేవ చేసేది సర్టిఫికెట్ అని చెప్పండి, మనిషేనా? మరి మనుషులు ఏం చూస్తున్నారు, ఏం కావాలంట వాళ్ళకి సర్టిఫికెట్ కావాలి. నా దగ్గర సర్టిఫికెట్ ఉంది, అది కూడా కాదంట, వాళ్ళ దగ్గర చేసిందే కావాలంట, వాళ్ళ దగ్గర చేసిందే కావాలంట. నా వాక్యము నా ఎట్లున్నా కానీ వాళ్ళు కావాల్సింది సర్టిఫికెట్. అప్పుడు అనిపించింది ప్రభువా ఇది సర్టిఫికెట్ సేవ అనిపించింది నాకు. అంటే ఆ మనిషి పరిశుద్ధత లేకపోయినా, ప్రార్థన జీవితం లేకపోయినా, దేవునితో సహవాసం లేకపోయినా, ఎడాపెడగా జీవించిన అతని సర్టిఫికెట్ ఉంటే సేవ చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ రోజున రకరకాల మనుషుల యొక్క పై రూపాన్ని చూసి, మనుషుల దగ్గర ఉండి చూసి, నేను కూడా సంవత్సరం ట్రైనింగ్ చేస్తే అప్పుడు నేను అనుకున్న పోనీ నాకు పాస్టర్ సర్టిఫికేట్ వస్తుంది, అభిషేకం తీసుకొని నేను తెలంగాణ ప్రాంతానికి వస్తున్నా, సేవ చేస్తున్నా. అప్పటి వరకు బాత్రూమ్లు కడిగి సేవ చేసి సబ్జెక్ట్ నేర్చుకొని 5 రోజులు మా క్లాసులు ఉన్నాయి, 5 రోజుల్లో బోధ నేర్చుకొని ఆ మెటీరియల్ అంతా సంపాదించి బైబిల్ గురించి ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని పెట్టుకుంటే ఆ సర్టిఫికేట్ ఇచ్చే ఒక 4 రోజుల ముందు మా సార్ ఏం చెప్పాడు తెలుసా, ఇంతవరకు మీరు ట్రైనింగ్ అయ్యారు, నేర్చుకున్నారు, పరిచర్య ధర్మాన్ని నేర్చుకున్నారు, మీకు సర్టిఫికేట్ కోసం చూస్తున్నారా, ఈ సర్టిఫికేట్ నేలకు పోకపోవడానికి కూడా పనికి రాదని చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా, ఈ సర్టిఫికేట్ మీకు నేలకు గీక్కోవడానికి కూడా పనికి రాదు, మీరు ఇంట్లో పెట్టుకోవడానికే. సర్టిఫికేట్ కాదు సేవ చేసేది, నువ్వు చెయ్యాలి. హల్లెలూయా, స్తోత్రం చేద్దామా. మీరు చెయ్యాలి సేవ. మీరు ఈ క్రమం నేర్చుకొని మీరు లోకంలోకి వెళ్ళి విశ్వాసముతో, మరి విశ్వాసము సేవను ఎవరి మీద ఆధారపడకుండా కష్టపడే సేవను మీరే సేవ చేయాలి. అక్షరం కాదు, మీకు కావాల్సింది ఆత్మ నడిపింపు కావాలి. స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషుల ఎన్నిక ఎప్పుడైనా మనిషి రూపంలోనే ఉంటది, మనిషిని స్వభావంతోనే ఉంటది. కానీ దేవుని ఎన్నిక, దేవుని యొక్క ఏర్పాటు ఒక ప్రత్యేకమైన రీతిగా ఉంటదండి. దేవుడు నిన్ను ఎలా కోరుకుంటాడో తెలుసా, నీ అంతరంగంలో పరిశుద్ధత ఉంటే, నువ్వు దేవునికి సహవాసం కలిగి ఉంటే, దేవుడికి నువ్వు ఇష్టడు, నేను కోరుకున్నవాడు ఇతనే. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు చెప్పండి అమ్మా, నేను కోరుకున్న ఆమె ఇతనే.
ఈ సహోదరి నేను కోరుకున్నాను, ఈ తల్లిని నేను కోరుకున్నాను, ఈ అన్ననే నేను కోరుకున్నాను, ఈ బ్రదర్నే నేను కోరుకున్నానని దేవుడే చెప్తాడండి. మనుషులు చెప్పి మనుషుల ద్వారా నువ్వు ఎంత సేవ చేసినా, మనం ఎంత సేవ చేసుకున్నా కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. నన్ను కోరుకున్న వాళ్ళు ఏమన్నారు చివరికి? సర్టిఫికెట్ కావాలి. ఇంకో మాట అన్నారు వాళ్ళు, నన్ను ఏం పంపమనలేదు కానీ మేము సర్టిఫికెట్ ఉన్న సేవకుని పెట్టుకున్నంత వరకు నువ్వు సేవ చేయాలన్నారు. ఇప్పుడు దండాలయ్యా, నీకు సర్టిఫికెట్ దొరికేంత వరకు నేను సేవ చేయాలా? వద్దులయ్యా, చెట్టు కింద అయినా మరలా పనిలోకి దిగా మళ్ళీ వచ్చేసి అప్పుడు మరలా పెయింట్ పని నేర్చుకున్నాం. వాళ్ళు పంపటం కూడా అది నాకు మేలైంది. స్తోత్ర. లేదంటే అక్కడ ఉండి మగ్గిపోయి వాళ్ళు ఏం చెప్తే అది అయ్యగారు ఏం చేయాలి, అయ్యగారు ఏం చేయాలి, అయ్యగారు ఏం చేయాలి, వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉండాలి. సరే తగ్గించుకున్నా, వాళ్ళు ఏం చెప్తే మనం అదే చేసుకున్నాం. లోకంలో కష్టపడుతున్నాను కదా, చెమటోరుస్తున్నాను కదా, అదేదో ప్రభు దగ్గర తగ్గించుకొని ఉందాం. ప్రభు కదా నన్ను హెచ్చించువాడని అంటే దేవుడి బిడ్డలు ఏం చేస్తున్నారంటే మనుషులు పైరోతున్నారు. చాలా పరిస్థితుల్లో చాలా మంది కూడా ఇతను ఈ పాస్టర్ గారు ఎలా ఉన్నారని చూసుకోవట్లేదు. ఆయన వచ్చాడా, వాక్యం చెప్పాడా, వెళ్ళిపోయాడా. ఇక్కడ నేను ఎవరిని బట్టి వాళ్ళని పిలవనండి. నేను చెప్తున్నాను కదా, కూడికలు పెట్టాను నిన్న. ఆ పాస్టర్ గారు ఎక్కువగా ప్రార్థనలో, మోకాళ్ళ ప్రార్థనలో ఉంటాడు. ఆయన ఎక్కువ ఏ ప్రార్థనలో ఉంటాడమ్మా? మోకాళ్ళ ప్రార్థన. నాకు అవసరం లేదు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు లేదా ఏదో చెప్తాడు, అసలు అలాంటి వాళ్ళ అవసరమే లేదు. మనకి ఎవరు కావాలంటే మనల్ని జీవంతో నింపే వాళ్ళు కావాలి. స్తోత్రం చేద్దామా? మనల్ని వాక్యముతో బ్రతికించే వాళ్ళు కావాలి. వాక్యము బ్రతికించేది, మరణపు వాసన వెదజల్లేదిగా ఉండొద్దు ప్రసంగం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఎన్నిక ప్రత్యేకమైందండి. దేవుడు అందుకనే ఒక కీర్తనలో అంటాడు కదా, 40వ కీర్తన 6వ వచనంలో దేవుని వాక్యం ఏమో సెలవిస్తుందంటే, 40వ కీర్తన 6వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు చదవాలి 40వ కీర్తన 6వ వచనం. బలులైనను నైవేద్యములైనను నువ్వు తెమ్మనలేదు చాలు. బలులైనను నైవేద్యములైనను నువ్వు కోరట్లేదు. 51వ కీర్తన 16, 17 వచనాల ప్రకారం కూడా దహన బలులను నువ్వు కోరట్లేదయ్యా. చూడండి 17వ, నువ్వు బలిని కోరువాడు కాదు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? దేవునికి ఏది ఇష్టమైందంట? ఇరిగిన మనసు. హల్లెలూయా. నువ్వు ఇరిగిపోయే మనసుతో దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లు కార్చి నీ వేదనంతా ప్రభువుకు చెప్పుకొని, నీ బాధంతా ప్రభువుకు చెప్పుకొని, ఆయన పాదాల ఎదుట గడిపి నువ్వు ఇరిగిపోయి, నువ్వు నలిగిపోయి ప్రభు పాదాలు పట్టుకుంటావు కదా, అప్పుడు నిన్ను ఇష్టపడతా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. ఇరిగిన దానిని, నలిగిన దాన్ని ఈ లోకంలో ఎవరు కోరుకోరండి, దేవుడే కోరుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎన్నికిస్తాడండి, దేవుడే నిలవబెట్టుకుంటాడు వారిని. కాబట్టి దేవునికి ఇష్టమైంది ఏంటంట? ఇరిగిన మనసు, నలిగిన మనసు. కాబట్టి ఇరిగిన హృదయముతో, ఒక మంచి మనస్సాక్షితో ప్రభు నన్ను కోరుకోవాలని మన ప్రభు ఎదుగుతూ రావాలి. మనని కానితిస్తానని అవి తీసుకొస్తా, అవన్నీ కాదు దేవుడు బిడ్డారా. ఆది కాండంలో అట్లయితే ఆది కాండం చూస్తే అప్పుడు ఇద్దరిని దేవుడు అంగీకరించాలి. ఒక వ్యక్తిని అంగీకరించాడు, ఒక వ్యక్తిని మాత్రం అంగీకరించాడు. ఆది కాండం 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా హేబేలు అంట యెహోవా అతని అర్పణను యెహోవా లక్ష్య పెట్టాడు. చూడండి, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టును, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదంట. చూసారా దేవుడి కోరిక ఎట్లా ఉంది చెప్పండి. దేవుడు అంట మొదటగా ఇద్దరు వచ్చారు అన్నదమ్ముల్లో, ఆ ఇద్దరిలో కూడా అతన్ని అంగీకరించాడు, అతన్ని అర్పణను అంగీకరించాడు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మొదటగా మనల్ని అంగీకరించాలి, అప్పుడు ఆ తర్వాత మనం ఇచ్చే అర్పణ. అందుకని నేను బలులు కోరట్లేదు అంటాడు దేవుడు వాక్య కీర్తనకారుడు. నేను దహన బలులు కోరట్లేదు, నైవేద్యములు కోరట్లేదు. ఒకవేళ కీర్తనకారుడు అంటాడుగా, 5 కోరితే నేను ఇస్తానయ్యా. ఈ సింపుల్ చాలా ఇవ్వటం అనేది, అది ఏదైనా చేస్తానయ్యా. కానీ ప్రభుతో ఉన్న సహవాసాన్ని మనం చేయలేకపోతున్నాం.
మన లోకంలో ఏదైనా చేయగలుగుతున్నాం, ఎంతైనా ఖర్చు పెట్టుకోగలుగుతున్నాం, ఏదైనా మనం తెగిస్తున్నాం. కానీ ప్రభుతో ఉన్నటువంటి యథార్థమైన జీవితం, ప్రభుతో ఉన్న సహవాస జీవితం, ఆయన నన్ను కోరుకోవాలి, ఆయన నన్ను లక్ష్య పెట్టాలని ప్రభువు వైపు మనం చూడట్లేదండి. పరిచయులాగానే మనం చూస్తున్నాం. ప్రభు అది నేను చేయలేదా, ఇది నేను చేయలేదా అంటే దేవుడు ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? సుంకరని చూస్తున్నాడు. పరిచయుడేమో బోర్డు పెట్టుకొని నేను అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను. కొంతమంది బోర్డు తగ్గించుకుంటా ఉంటారు కొత్త ఆటల. అది చేశా, ఇది చేశా, అది చేశా, ఇది చేశా. అది కాదు దేవుడు కావాల్సింది. నిన్ను మొదటగా అంగీకరించాలి, అప్పుడు నీ అర్పణను కూడా దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఎంపిక, దేవుని యొక్క కోరిక ఒక ప్రత్యేకమైన రీతిగా ఉంటుందండి. ఆనాడు దావీదును నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతడు నా హృదయానుసారుడు, నా ఇష్టం చొప్పున చేసేవాడు, నేను ఏదైతే తన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నానో, ఒక ఉద్దేశం కలిగి ఉన్నానో, ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ పరిపాలించాలనుకున్నానో అలాగ దావీదు చేయగలడని దావీదును దేవుడు కోరుకున్నాడు. అన్నలందరినీ పక్కన పెట్టాడు. నేను కోరుకోలేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మమ్మల్ని కోరుకుంటేనే వందల మంది ప్రజలను, మా బంధువులు అందరూ కూడా ఎన్నికించబడి సేవలోకి వచ్చాము. మాకంటే గొప్పవారు ఉన్నప్పుడు కూడా, మాకంటే శ్రేష్ఠులు ఉన్నప్పుడు కూడా వారికి కాని భాగ్యం, వారికి దొరకని భాగ్యం ఎన్నికలేని మమ్మల్ని దేవుడు ఏమీ అర్థం కాని మమ్మల్ని తీసుకొచ్చి దేవుడు కోరుకొని స్థానంలో పెడతా ఉన్నాడు. కాబట్టి ఈ కోరిక ఎవరు చెప్పండి? దేవుడు. కాబట్టి దేవుని దృష్టిలో ఆయన నన్ను కోరుకోవాలి, ఆయన నన్ను అంగీకరించాలి, ఆయన నేను చేసే ప్రార్థన, ఆయన ఏర్పాట్లో నేను ఉండాలని ఎల్లప్పుడూ మనం ఆయన వైపు చూడాలండి. దావీదు దేవుని ఆరాధించుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. దావీదు దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోయాడు. దావీదు దేవుని మహిమపరుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని సమయం వచ్చింది, అప్పుడు దావీదునే కోరుకున్నాడు దేవుడు. అన్నల లోకములు ఎంత ప్రయాసపడ్డా, ఎంత బలిష్టంగా ఉన్నా, ఎంత జ్ఞానం గలవారు ఉన్నా ఇతను నేను కోరుకోలేదు. అందరినీ పక్కన పెట్టేశాడు దేవుడు. ఈ రోజున దేవుని చేత పక్కన పెట్టే వారంగా మనం ఉండొద్దు. మనకి ఎంత తలాంతులు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా దేవుని చేత మనం పక్కన పెట్టబడే వారంగా ఉండొద్దండి. దేవుని ఎన్నికలోనే మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, ఇది నేను కోరిన స్థానం అని దేవుని వాక్యం రాయబడతా ఉంది. ఇప్పుడు ఈ స్థలం ఉంది కదా, ఈ స్థలాన్ని ఎవరు కోరుకున్నారంట? దేవుడేనా? సియోను నేను కోరుకున్నాను అని దేవుని వాక్యం రాయబడతా ఉంది. చివరి వచనం చదువుని ముగించేసుకుందాం. 132వ కీర్తన 13వ వచనం చదవండి. 13వ వచనం. యెహోవా సియోనును ఏర్పరుచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడే నేను నివసించెదను. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కోరుకున్న స్థానం ఏంటి? సియోను. సియోను అంటే అది దేవుని మందిరం, దేవుని నివాస స్థలం. ఇది దేవుని నివాస స్థలం కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది దేవుడు కోరుకున్న స్థలం అండి. ఇది దేవుడు ఏర్పాటు చేసుకునే స్థలం. కొన్ని స్థలాలను దేవుడే కోరుకుంటాడు, అక్కడికి దేవుడు ప్రజలను దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చే యోహాను ఎక్కడున్నాడంటే ఆయన ఎక్కడ చేస్తున్నాడు సేవ? అరణ్యములో కేకలు వేస్తా ఉన్నాడు. ప్రజలందరూ గుంపులుగా తండోపతండాలుగా బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి చూడాలని, ఆయన మాట వినాలని పరుగులెడుతున్నారు. దేవుడు కోరుకునే స్థలం ఉంటే, దేవుడు కోరుకున్న వ్యక్తి ఉంటే ఆయన అడవిలో ఉన్నా కానీ ప్రజలు పరిగెడతా వస్తారు. స్తోత్రం కలుగును గాక. ఆయన అరణ్యములో ఉన్నా కానీ ప్రజలు తీసుకొస్తా ఉంటాడండి. ఆయన ఎక్కడున్నా కానీ ప్రజలు దేవుడే నడిపిస్తా ఉంటాడు. ఎందుకంటే అతను దేవుడే కోరుకున్నాడు, అతను దేవుడే ఎన్నుకున్నాడు, ఆ స్థలాన్ని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. మేము ఎన్ని తిరిగా అవి తిరిగినన్ని కాదు, ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం అండి. కాబట్టి ఆయన ఇక్కడే నిత్యము నివాసం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదు దేవుని దృష్టిలో ఉన్నాడు. సౌలును మనసును కోరుకున్నాడు కనుక మధ్యలోనే ఆగిపోయాడు. దేవుడే విసర్జించాడు సౌలుని. విసర్జించి వెంటనే తన కాలం ముగించబడక ముందే దేవుడు దావీదును కోరుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని చేత మనం విసర్జించబడకూడదు. దేవుని చేత ఎన్నికించబడ్డ బిడ్డలం అలా ముందుకెళ్దాం. దేవుడి కొద్ది మాటలు దేవుడికి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ మాటల చేత ప్రభు మనల్ని బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.